139వ మేడే దినోత్సవాన్ని జయప్రదం చేద్దాం. మేడే స్ఫూర్తితో మే 20న జరిగే సార్వత్రిక సమ్మెను విజయప్రదం చేద్దామని ఏఐటీయూసీ నాయకులు పిలుపునిచ్చారు. ఏఐటీయూసీ ఆధ్వర్యంలో మే 1వ తేదీన జరిగే మేడేని తిరుపతి జిల్లాలో జయప్రదం చేయడం కోసం మే 5వ తేదీన ఏఐటీయూసీ జాతీయ సమితి పిలుపు మేరకు అమలులో భాగంగా పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కనీస వేతనం 35,000 రూపాయలు ఇవ్వాలని, మే 20వ తేదీన జరిగే సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని ఏఐటీయూసీ జిల్లా సమితి ఆధ్వర్యంలో కరపత్రాలను తిరుపతి బైరాగిపట్టెడ ఏఐటీయూసీ జిల్లా కార్యాలయం విడుదల చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కె రాధాకృష్ణ మాట్లాడుతూ 1886లో కార్మిక వర్గ చరిత్రను అమెరికాలోని చికాగో నగరంలో కార్మిక తిరుగుబాటు మలుపు తిప్పిందని, కార్మిక వీరులను ఉరిదీసి ఉద్యమాన్ని అణచివేయాలని పెట్టుబడిదారుల కుట్రలు వీగిపోయిందని, ప్రపంచమంతా ఈ అగ్ని దావానలంలా వ్యాపించి పెట్టుబడిదారులు తలవంచి రోజుకు 8 గంటల పని విధానంపై చట్టాలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. 1886లో చికాగో మహానగరంలో హే మార్కెట్ వద్ద జరిగిన అల్లర్లలో జరిగిన కాల్పుల్లో మరణించిన కార్మికులను స్మరించుకుంటూ ప్రతి ఏడాది మే 1వ తేదీన కార్మికుల దీక్షా దినం మేడేగా ప్రతి ఏడాది జరుపుకోవాలని 1890లో జరిగిన 2వ ఇంటర్నేషనల్ తీర్మానించిందన్నారు. 1920 మే 31న భారతదేశంలో ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ ఏర్పాటు చేయడం జరిగిందని తెలియజేశారు. 1923లో భారతదేశంలో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో తమిళనాడు రాష్ట్రంలోని చెన్నై మహానగరంలో మొదటి మేడేను జరుపుకోవడం ప్రారంభించామని తెలిపారు. 140 సంవత్సరాల తర్వాత బ్రిటిష్ కాలం నుండి పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను, హక్కులను నరేంద్ర మోదీ ప్రభుత్వం కొత్తగా కార్మిక లేబర్ కోడ్లను తీసుకురావడం జరిగిందని, ఈ లేబర్ కోడ్ల అమలు వల్ల సంఘం పెట్టుకునే హక్కు కోల్పోతామని, 8 గంటల పని విధానం రద్దవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ తిరుపతి నగర ప్రధాన కార్యదర్శి ఎన్డి రవి, జిల్లా ఆఫీసు బేరర్స్ గోవిందస్వామి, సిపిఐ నగర కార్యదర్శి విశ్వనాథం, ప్రజానాట్య మండలి రాష్ట్ర కార్యదర్శి చిన్నం పెంచలయ్య, ఏఐటీయూసీ జిల్లా సమితి సభ్యులు మహేంద్ర, శ్రీనివాసులు, కార్తీక్, సురేష్, పద్మనాభరెడ్డి, అల్లాబక్ష్, నాగరాజు, సెల్వ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మే 1వ తారీఖున ప్రపంచం అంతా మేడే పండుగ దినాన్ని జరుపుకుంటున్నాం. దీనికి స్ఫూర్తి 1986లో కార్మికులంతా ఏకమై తన హక్కుల కోసం కార్మికులకి 8 గంటల పని విధానానికి చేసిన పనికి సక్రమ పద్ధతిలో కూలి కట్టించాలని చెప్పని అవాళ చికాగో నగరంలో కార్మికులంతా ఏకమయ్యి తన హక్కుల కోసమైనటువంటి పోరాటం చేసిన దినంగా ఈరోజు ప్రపంచంతో కూడా కార్మికులంతా కూడా ఏకమయ్యి మే 1వ తారీఖున దేశంలో ఉండే కార్మికులంతా కూడా పండుగ చేసుకున్నారు. దానికి స్ఫూర్తిగానే ఈ తిరుపతి జిల్లాలో కూడా కార్మికులంతా మే 1వ తారీఖున పండుగ వాతావరణం చేసుకుంటూ ఆయా శాఖల్లో ఏరియాల్లో జెండా ఆవిష్కరణ చేసుకొని పెద్ద బహిరంగ సభ జరపాలని చెప్పి ఏఐటీసీ జిల్లా సమితి తీర్మానం చేసింది. అందులో భాగంగానే ఇవాళ పాంప్లెట్ రిలీజ్ చేస్తూ జిల్లా అంతా కూడా మేడే సంబరాలు చేసుకోవాలని చెప్పి ఏఐటీసీ జిల్లా సమితి పిలుపునిస్తూ ఉన్నది. ఈరోజు ప్రపంచ కార్మికులారా ఏకంగండి అనే నినాదంతో కార్మికులందరూ మేడే జరుపుకున్న సందర్భంగా ఆ కరపత్రాలని ఈరోజు విడుదల చేస్తూ ఉన్నాం. దానికి ఇక్కడ తిరుపతి ఏఐటీసీ నగర సమితిగా చాలా గర్వపడుతున్నాం. ఎందుకంటే 1886లో అమెరికా చికాగో నగరంలో హే మార్కెట్ దాదాపు 2 లక్షల మంది 8 గంటల పని విధానం కావాలని తిరుగుబాటు చేశారు. ఆ రోజుట్లో 12 గంటలు, 15 గంటలు, 18 గంటలు, 22 గంటలు కార్మికుల దగ్గర పని చేయించుకొని వాళ్ళ భార్యా పిల్లలకు కూడా తండ్రి ఎవరిని తెలియని పరిస్థితుల్లో ఆ రోజు కార్మికులంతా తిరుగుబాటు చేశారు. 1896లో అప్పట్లో ప్రపంచ దేశవ్యాప్తంగా ఈరోజు 8 గంటల పని విధానాన్ని అంగీకరించారు. మన భారతదేశానికి వస్తే 2020లో ఏఐటీసీ భారతదేశంలో ఆవిర్భవించింది. 23లో 8 గంటల పని విధానాన్ని ఇక్కడ ప్రభుత్వం ఆమోదించింది. 8 గంటలు పనిచేయాలి, 8 గంటలు విశ్రాంతి తీసుకోవాలి, 8 గంటలు అంటే భార్య పిల్లలతో ఎక్కడన్నా బయట వెళ్ళాలనేది ఆ రోజు కార్మికులందరూ కూడా నిర్ణయించినది. ఈరోజు తిరుపతి నగరంలో అనేక కార్మికులు అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఒక పక్క ఆటో కార్మికులకు ఈరోజు బైకుల మీద ప్యాసింజర్ని తోలే పరిస్థితి ఈరోజు ఈ ప్రభుత్వాలు తెచ్చిపెట్టినది. ఇక్కడ కూడా స్కూటర్ మీద సర్వీస్ చేసే విధంగా ఆర్టీఓకు కూడా లేదు. ఆర్టీఓ సమాచార చట్టం కూడా పెట్టిన్నాం. ఎందుకంటే ప్రభుత్వాలు ఏ విధంగా నడుస్తుందంటే కార్మికుల్ని కనుమరుగు చేసే ప్రయత్నంలో ఈరోజు ప్రభుత్వాలు చేస్తూ ఉండేది. ఈరోజు బీజేపీ ప్రభుత్వం ఆ రోజు పోరాడి 44 చట్టాలు
మన భారతదేశంలో సాధిస్తే బ్రిటిష్ కాలంలో ఈరోజు దాన్ని 4 కోళ్లుగా బీజేపీ ప్రభుత్వం తీర్చిదిద్ది కార్మికులకు ఎలాంటి హక్కులు లేకుండా యథాప్రకారం మళ్ళీ 12 గంటల పని విధానాన్ని తీసుకొచ్చి ఈ బీజేపీ ప్రభుత్వం కార్మికుల మీద దిద్దా ఉంది. అదేవిధంగా ప్రభుత్వ రంగాలన్నీ కూడా ప్రైవేట్ రంగాలు చేసి వాళ్ళు అడిగే పరిస్థితి లేకుండా ఈరోజు మన భారతదేశంలో ఉంది. దానికి వ్యతిరేకంగా రాబోయే కాలంలో కార్మికుల హక్కు కోసం మనం పోరాడాలని ఈ మేడే సందర్భంగా మే 1 అందరూ కూడా వాళ్ళ మేడేని ఘనంగా జరుపుకొని తిరుపతి నగరంలో ఒక పండగ వాతావరణంగా కార్మికులందరూ జరుపుకోవాలని ఏఐటీసీ నగర సమితిగా పిలుపిస్తూ ఉన్నాం.